రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఉండునట్లు, సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. బహుమానం. ఈరోజు అంశం ఏంటంటే బహుమానం. బహుమానం అంటే దానికి అర్థం ఏంటి? ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాం, తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఎప్పుడైనా బహుమానాలు ఇచ్చారా? ఏమిచ్చారు అమ్మా? ఇచ్చిన వాళ్ళు ఎవరేమిచ్చారు అంటున్నాను. దేవునికి స్తోత్రం. బహుమానం అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఉచితంగా ఏమీ ఆశించుకోకుండా ఎదటి వ్యక్తి సంతోషాన్ని కోరి ఇచ్చేదే బహుమానం. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో చాలా చోట్ల మనం చూస్తే ఇక్కడ రూతుతో బోయాజు ఏమంటున్నాడండి? బోయాజు ఎవరో తెలుసా? కొన్ని మీతోనే చెప్పిస్తాను కొంత వాక్యం. బోయాజు ఎవరో? ప్రపంచంలో బైబిల్లో దావీదు తెలియని వాళ్ళు ఎవరో? క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కరికి కూడా దావీదు తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడు దావీదు గురించి మాట్లాడతారు కదా. దావీదు వాళ్ళ ముత్తాత ఈ బోయాజు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? దావీదు వాళ్ళ ముత్తాత. దేవునికి స్తోత్రం. ఈ బోయాజు ఈ రూతుతో ఏమంటున్నాడంటే, అమ్మా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చేతిలో నువ్వు సురక్షితంగా ఉన్నట్లుగా నువ్వు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అసలు ఈ రూత్ ఎవరో అమ్మా? రూత్ ఎవరయ్యా అంటే గనక రూతు వాళ్ళ ఆ యొక్క అత్తగారు నయోమి, తోడుకోడలో వార్ప. అంటే రూతు వాళ్ళ అత్తగారు తోడుకోడలు ఏమో ముగ్గురు విధవరాలుగా ఉన్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు కోల్పోయిన వ్యక్తులుగా ఉన్నారు. కోల్పోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కరువులో తిరిగి తన స్వదేశానికి వచ్చేసారు. కరువులో పోషించబడలేని స్థితిలో వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే పెద్ద కోడలకే ఆ యొక్క అత్తగారు ఏమందంటే, అమ్మా నేను చూస్తే ముసల్దాన్ని అయిపోయాను, మీరు వెళ్ళి మరలా వివాహాలు చేసుకోండి అంటే సంతోషంగా అత్తగారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది పెద్ద కోడలు. చిన్న కోడలతో కూడా అదే మాట చెప్పింది అత్తగారు. కానీ చిన్న కోడలు ఏమందంటే, రూతు నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జనమే నా జనము. దేవునికి స్తోత్రం. మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది లేదు. దేవునికి స్తోత్రం. ఇదే మాట కొత్త నిబంధన గ్రంథంలో సేమ్ ఇచ్చిమిచ్చిగా జిరాక్షలాగా ఒక చోట మాట ఉంటుంది. ఎవరు మాట్లాడారు చెప్పండి? కరువైనా, ఖడ్గమైన, వస్త్రధారణ అయినా, ఉపద్రవమైన ఏది ఏమైనా సరే ప్రభు ప్రేమ నుంచి నన్ను ఎడబాపేది ఏమీ లేదని అపోస్తుడైన పౌలు గారు అంటాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రభు ఏది కూడా నీ నుండి నన్ను వేరు చేయలేదయ్యా అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రూతు ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఇదిగో మరణం తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయదు అని ఎవరితో ప్రమాణం చేస్తుంది? దేవుడితో కాదమ్మా, అత్తగారితో ప్రమాణం చేస్తుంది. దేవునికి స్తోత్రం. సాధారణంగా పెళ్ళిలో ఏమని ప్రమాణం చేస్తారు? కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును ఎల్లప్పుడూ కూడా ఇదిగో నిన్ను ఎడబాపనని దేవుని ఎదుట, సంఘం ఎదుట, దైవజనుడి ఎదుట, ఇదిగో పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేస్తారు. పెళ్లి ప్రమాణం. నిజంగా ఎడబాపకుండా ఉంటారా? నిజంగా ప్రమాణం వినటానికి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంటుంది. దేవుని ప్రమాణం నిజంగా చూడండి ఎంత అద్భుతమైన ప్రమాణం. దేవుని ఎదుట, సంఘం ఎదుట, దైవజనుల ఎదుట, పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నాం అంటారు పెళ్లి ప్రమాణం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ కేవలం వాళ్ళ అత్తగారితో ప్రమాణం చేస్తుంది ఈ రూతు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పి. దేవునికి స్తోత్రం. మరణం తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాపదని చెప్పి కరువులో వీళ్ళు పోషించబడ్డానికి పరిగేరుకోవడానికి వచ్చేసారు సొంత ప్రాంతానికి. దేవునికి స్తోత్రం. ఎవరో పరిగేరుకుంటలా. నేను చిన్నతనంలో ఒరికంకులు పరిగేరుకోవడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది.
పరిగేరుకు వచ్చుకుని అవి దంచుకుని అన్నం వండుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడక్కడ. అవి అమ్ముకిని తెచ్చుకుని ఆ ఇంట్లో ఇల్లు గడుపుకునే వాళ్ళు ఉండేవాళ్ళు ఇటువరకు. ఇప్పుడు పరిగేరు కొందామన్న ఎవరో పరికి కూడా వదలతల్లా అక్కడ. అది కూడా మొత్తం పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడంటే, పేదలు నీ దేశంలో నువ్వు పేదలకు కనికరించాలి, పేదల్ని కొంత పరుగు వాళ్ళకి వదిలేయని చెప్పాడు దేవుడు పాత నిబంధనలో. నువ్వు పంట కోసినప్పుడు కొంత వాళ్ళకే పేదల కోసం వదిలే అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పేదల్ని కనికరించాలి మనం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క రూతు ఎందుకు వెళ్ళిందయ్యా అంటే పరిగేరుకోవడానికి వెళ్ళింది. అక్కడ పరిగేరుకుంటుంటే అక్కడ అద్భుతంగా అక్కడ ఏమందంటే, పైగా అమ్మ బోయాజు ఎవరో తెలుసా? అత్తగారు మాట్లాడుతుంది. బోయాజు మనకి సమీప బంధువుడు, నీకు మన భాషలో చెప్పాలంటే నీకు బావ వరస అవుతాడు, లేకపోతే నీకు మాయేరు వరస అవుతాడు. ఆయన సమీప బంధువుడు, ఆయన మన బంధువే. ఆయన చాలా పొలం ఉంది, పెద్ద రైతే కానీ మన బంధువు, సమీప బంధువు అని ఒక రోజున అత్తగారు చెప్పింది. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. అయినా సరే ఆమె యథార్థంగా న్యాయంగా పరిగేరుకుంటా తన ప్రవర్తన కాచుకుంటా ఉంటే అక్కడ బోయాజు అంటున్నాడు, అమ్మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లుగా నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. బహుమానాలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని కంటికి కనబడితే, కొన్ని దేవుడిచ్చే కంటికి కనబడవు, కానీ నీకు వచ్చేస్తుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ రూతు ఎలా ఉందంటే మాదిరికరమైన కోడలుగా ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా ఎలా ఉందంటే? ఈ దినాల్లో చూస్తే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయ్యాక వదిలేసే ఆ యొక్క పిల్లలు ఉన్నారు, అత్తగారు ఆ యొక్క ముసలోళ్ళు అయ్యాక పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరా? ఏంటి అలా ఉన్నారు? అత్తగారికి కనీసం టీ నీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పెద్ద ఏమని మాట్లాడుతుంది, బాబు కనీసం ఇదిగో టీ నీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా మాకు, అసలు మా కోడళ్ళు 2 కోడళ్ళు ఉన్నారు కానీ ఒక టీ నీళ్ళు కూడా ఇవ్వలేదని ఒక ఆమె, మా బంధువులు ఒక ఆమె అంటుంది, ఒకసారి బాధపడుతుంది. చాలా మంచి కోడళ్ళు అయ్యా, కనీసం ఎప్పుడు కూడా టీ నీళ్ళు కూడా. అలో దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అసలు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ఉపమానం చెప్తాను, జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రం. ఒక ఊర్లో ఒక అత్తగారు ఒక కోడలు 2 ఉండేవాళ్ళు. ఈ అత్తగారు అత్తమాన కోడలు ఏడిపించేస్తుండేదంట. లేనిపోని మాటలని ఎలాగని ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి అందరిని తిట్టి చాలా చెడమడా తిట్టి చాలా ఏడిపించేస్తుండే. ఒక రోజున ఏనండి నన్ను అర్థమవుతుందా? అత్తగారు ఒక రోజున ఏడిపించేస్తుంటే కోడలు ఏం చేసిందంటే తన మేనమావ దగ్గరికి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. వెళ్ళి మావయ్య మా యొక్క అత్తగారు చాలా ఏడిపించేస్తుంది, ఆ ముసలిది చచ్చేటట్టుగా ఏదైనా ముందు మావయ్య అని అడిగిందండి. ఆయన నాటు వచ్చాడంట మేనమామ. దేవునికి స్తోత్రం. అలాగమ్మా ఓ పాస్టర్ గారు చెప్తుంటే నన్ను ఈ ఉపమానం ఇదివరకు ఎప్పుడు. దేవునికి స్తోత్రం. అలాగా సరే అయితే ఈ ముందు తీసుకెళ్ళి నువ్వు ఒకసారి చచ్చిపోయిన వరకు జనాలకు అనుమానం వస్తే మెల్లిమెల్లిగా కొంచెం రోజు అన్నంలో కలిపి రోజు టీలో కలిపి పెడుతుండు, నిదానంగా ఆ ముసలి చచ్చిపోద్ది, ఆ పేడ నీకు విరగడైపోద్ది అన్నాడు మేనమావ. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో చంపేవాళ్ళు ఎవరున్నారు? అలా చేస్తున్నారని జనాలు గవర్నమెంట్ తెలివిగా ఏం చేసిందంటే పెన్షన్ సిస్టమ్ పెట్టింది. దేవుని స్తోత్రం. పని కట్టికి కనీసం పెన్షన్ కోసం అయినా అందుకే అలా పెట్టింది. దేవుని స్తోత్రం. జనాలు గవర్నమెంట్ ఎందుకు తెలివితేటలు ఉపయోగించింది? విదేశాల్లో అలా ఇచ్చేవాళ్ళు అంట ఒకప్పుడు, అది మన దేశంలో కూడా. దేవునికి స్తోత్రం. మొత్తానికి మేనమామ మంది ఇచ్చాడు, రోజు తెచ్చి అన్నంలో కలిపి రోజు టీలో కలిపి ఆ యొక్క అత్తగారికి పైలాగా మాట అన్నాడంటే మేనమామ, అమ్మ ఎలాగో మీ ముసలిది చచ్చిపోద్ది కదా, నీ ముసలిదే ఎలాగో చస్తుంది కదా, ఈ 4 రోజులు కొంచెం దాంతో ప్రేమగా మాట్లాడు, ఎలాగో పోద్ది కదా, 4 రోజులు చచ్చిపోద్ది, ఈ 4 రోజులు కొంచెం ప్రేమగా పెట్టు అని చెప్పాడంట మేనమామ. దేవునికి స్తోత్రం. అప్పుడు రోజు కూడా అన్నంలో చక్కగా మందు కలిపి టీలో కలిపి, అత్తగారు తినండి అత్తయ్య, అన్నం తినండి అత్తయ్య, టీ తాగండి అత్తయ్య అని రోజు మంచిగా ఆహారం పెడుతుంటే, ఈ మంచిగా ఆహారం పెట్టేసరికి కోడలో ప్రేమ కలిగింది అత్తగారులో. దేవునికి స్తోత్రం. ఆ రోడ్డు అమ్మటి దారం అంటే వేరుశనక్కాయలు కూడా వెళ్తుంటే, బాబు వేరుశనక్కాయలు ఇట్రా అని చెప్పేసి ఒక 2-3 డబ్బాలు కొనేసి కోడలకి ఇచ్చేసేదంట.
ఆ రోడ్డు అప్పుడు చీరలు అమ్ముకునే వస్తే 4-5 చీరలు కొనేసి కోళ్ళకి ఇచ్చేసేది. దేవునికి స్తోత్రం. ఇక ఏది వచ్చినా సరే కోళ్ళకి కొనిచ్చేస్తుండేదండి ఈ ముసలాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇంకప్పుడు మొత్తానికి ఏమైందంటే సమయం దగ్గర పడుతుంది. ముసలాంలో ప్రేమ పెరిగింది. ముసలాము కూడా ఏమో చూపించే ప్రేమను బట్టి అత్తగారు కూడా కోడల మీద ప్రేమ చూపిస్తుంది. మెల్లిగా ఈ కోడలు మరలా ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి, మావయ్య ఇగో మా అత్తగారు చనిపోవడానికి వీల్లేదు, దానికి విరుగుడు ఏదన్నా ముందు అని అడుగుతుందండి. దేవుని స్తోత్రం. అర్థమైందా? దానికి విరుగుడు ఏదన్నా ముందు అంటే అబ్బాయి అది చాలా భయంకరమైన విషయం అమ్మది. అది ఖచ్చితంగా ముసలి చచ్చిపోతాం కొన్ని 4 రోజుల్లో, సమస్య లేదు. అది చాలా భయంకరమైన ముందు అని అంటే, అబ్బాయి మా అత్తగారు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను బాబు, నాకు కూడా ఏదైనా విషమించే లేకపోతే అంటుందంట. ఎవరో కోళ్ళు. ఎందుకు కలిగింది అంత ప్రేమ? అమ్మా బాగా చూస్తుంది కదా, ముందు ఏమో ప్రేమ చూపించింది కాబట్టి ఆమె కూడా ప్రేమ చూపించింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడు అన్నాడు, పెచ్చదానా పెచ్చతల్లి, నేను ఇచ్చిన మందు మోకాళ్ళ నొప్పులు తగ్గే ముందే బాబు, అది మనిషిని చంపే ముందు కాదు. మీ అత్తగారికి నువ్వు ప్రేమ చూపించాలని నేను అలా చెప్పాను. 1 నెల రోజులు కొంచెం ప్రేమగా తినిపించు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ యొక్క రూతు కూడా ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఇదిగో మరణం తప్ప ఏది కూడా మనల్ని అసలు మోయాబీలు అంటే శపితమైన జనాంగం, దేవునికి విరోధమైన జనాంగంలోంచి వచ్చింది రూతు. అదో పెద్ద స్టోరీ, అదంతా చెప్పాలంటే. అర్థమవుతుంది? అలాంటి కొన్ని చెప్పకూడదు. చాలా భయంకరమైన వ్యక్తి, వంశస్థురాలు. వాళ్ళ వంశమే భయంకరమైన వంశం, అది దేవునికి విరోధమైన వంశం. అలాంటి వంశంలో నుంచి వచ్చి దేవుని యొక్క మనస్సుని గెలుచుకుంది ఆ వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుని మనస్సును మెప్పించేసింది ఆవిడ. దేవునికి స్తోత్రం. ఏకంగా అప్పుడు ఇశ్రాయేలీలు ఆ యొక్క బోయాజు ఏం చేశాడంటే, తర్వాత కాలంలో ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భానే ఓబేదు పుట్టాడు. ఓబేదు గర్భాన యెష్షయి కుమారుడైన దావీదు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ క్రిస్టమస్ దినాల్లో, ఈ నెలలో, అసలు ఈ నెలకున్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్కరికి దేవుడు బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ దినాల్లో దేవుడు బహుమానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అది ఒకవేళ కంటికి కనబడేదైనా అవ్వచ్చు, కంటికి కనబడిన బహుమానమైనా అవ్వచ్చు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే కంటికి కనబడే బహుమానం కంటే కూడా కంటికి కనబడిన బహుమానమే చాలా విలువైంది దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. తర్వాత ఆదికాండము 30వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటే, ఆదికాండము 30వ అధ్యాయము 19వ వచనం. మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కని, దేవుడు మంచి బహుమతి నాకు ఇచ్చాడు అంటుంది లేయ. 6వ కుమారుని కని. దేవునికి స్తోత్రం. ఒక మనిషి సుమారుగా ఎంతమందిని కంటాడు? కంటది ఒక మనిషి పాతకాలంలో అయితే అమ్మా 10-12 అంటే హైయెస్ట్. అది దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. యాకోబునకు ఈ లేయ ఎవరయ్యా అంటే, యాకోబుకు రాహేలు లేయ అని 2 భార్యలు ఉన్నారు, 2 ఉపపత్నులు, 4 భార్యలు ఉన్నారు మొత్తం జాగ్రత్తగా లెక్కేస్తే. ఈ 4గురిలో ఈ లేయ ఎవరయ్యా అంటే జబ్బు కళ్ళి కలిగింది. జాగ్రత్తగానండి. అసలు ఆమెను చూస్తేనే ఇష్టపడరు. ఎవరో చీకట్లో పెళ్లి చేసేసాడు వాళ్ళ మామగారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆ చిన్న కుమార్తె అని చెప్పి పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేసేసాడు, చీకట్లో పెళ్లి చేసేసాడు. బైబిల్లో మీరు అక్కడ వెళ్తే ఆమె కళ్ళముంటే ఎప్పుడు కూడా పుసిగారుతా ఉండేదంట. జబ్బు కళ్ళు పుసిగారే వాళ్ళు ఎలా ఉంటారయ్యా? జబ్బు కళ్ళి కలిగిన వ్యక్తి, అందం లేని వ్యక్తి, కుటుంబంలో నిరాకరించబడిన వ్యక్తి, కుటుంబంలో ఆ యొక్క తండ్రి దగ్గర నిరాకరించబడింది, వివాహమైన తర్వాత నిరాకరించబడింది, కానీ అన్ని చోట్ల కూడా నిరాకరించబడింది. నిరాకరించబడిన రాయి మూలకి తలరాయి. దేవునికి స్తోత్రం. ఈ నిరాకరించబడిన లేయ 6వ కుమారుని కన్నప్పుడు ఏమంటుందంటే, యెహోవా నాకు బహుమానం ఇచ్చాడు అంటుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ ఆయుష్ దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, ఆమేనా? నీ ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, ఆమేనా? నీ జీవితమే దేవుడిచ్చిన ఒక బహుమానం. దేవునికి స్తోత్రం.
ఏమంటుందంటే యెహోవా నాకు బహుమానం ఇచ్చాడు. ఎప్పుడన్నా నీ జీవితంలో అయ్యా ఇదంతా నీవు ఇచ్చిన భిక్ష అయ్యా అన్నావు? ఎప్పుడన్నా నీ మొహం సంతకెళ్ళా దేవుని స్తోత్రం ఎప్పుడన్నా అన్నావు? అసలు అన్నావా? మంచి దేవుని స్తోత్రం. ఇది ఆయన ఇచ్చిన బహుమానం. ఆమేనండి. ఇది ఆయన ఇచ్చిన జీవితం. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఏమంటుందంటే యెహోవా నాకు బహుమానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 6వ కుమారుని కన్నప్పుడు యెహోవా నాకు బహుమానం ఇచ్చాడు. ఏకంగా 6 కుమారులు అంటే మాటలు కాదు. ఇక్కడి నుంచి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నాకు ఇంత బహుమానం ఇచ్చాడు అని అనుకుంటుందేమో లేయా. ఎందుకు దేవుడు ఆమెకు అంత బహుమానాలు, అన్ని బహుమానాలు వరుసనిచ్చాడంటే కారణం అక్కడ చూసుకుంటే బైబిల్లో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమా ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకు అనుగ్రహించాడే అంటే అంతగా నిరాకరించబడింది ఈ వ్యక్తి. పొద్దున్నే లేకగానే నీ మొహం చూసావా, పుష్కళ్ళు మొహం, జబ్బు మొహం అని ఒకేలా ఎంతమందిని తిట్టుంటారో పాపం ఎంత వేదన భరించిందో. కానీ దేవుడు మాత్రం మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు. నా ప్రభు, నేను నమ్మిన ప్రభు, లేకపోతే మనం నమ్ముకున్న ప్రభు హృదయాంతరంగా ఎరిగిన వాడు ఆయన. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలోకి వచ్చేస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలోకి ఇప్పుడు వరకు దేవుడు మనుషులకి ఇచ్చిన బహుమానాలు చూసాము. ఇప్పుడైతే ఎక్కడైతే దేవుడికి బహుమానాలు ఇచ్చిన వాళ్ళని చూద్దాం. ఇక్కడ దేవునికి స్తోత్రం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అంటే కానుకగా సమర్పించడం అంటే బహుమతిగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. బహుమతిగా యేసు ప్రభు వారికి ఇచ్చారు. యేసు ప్రభు వారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు ప్రభు వారిని పూజించారంట అక్కడికి వచ్చి. దేవునికి స్తోత్రం. చాలా మందిలో క్రిస్మస్ ఎక్కడ ఉందో బైబిల్లో చూపించింది అంటారు. ఈ దినాల్లో నీ ఇంటి మీద స్టార్ ఉందనుకోండి, చిన్న పిల్లలు ఒక 2-3 వస్తారు చిన్న బ్యాగుల దగ్గర ఇచ్చి, అక్క క్రిస్మస్ గురించి ఒక డౌట్ ఉంది అక్క, కొంచెం మాట్లాడదాం అక్క అంటారు మెల్లిగా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? చిన్న బ్యాగుల దగ్గర ఇచ్చి వస్తారు వాళ్ళు. ఎవరింటి మీద స్టార్ ఉందా అని చూసుకుంటే ఖచ్చితంగా అక్కడికి వస్తారు. అన్నిల దగ్గరికి వెళ్ళమను, ఇళ్ళకి చెప్పమని దేవుని గురించి. స్టార్ ఉన్న ఇళ్ళకి మాత్రం వస్తారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే క్రిస్మస్ ఎక్కడుంది బైబిల్లో? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11 ఇప్పుడు మనం చదివినప్పుడు ఏమనుంది? అసలు క్రిస్టమస్ అంటే దానికి అర్థం ఏంటంటే క్రైస్ట్మస్. పిలవగా కాలక్రమం అయిపోయి దాని పదం మారిపోయింది. క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్మస్ అంటే క్రీస్తుని ఆరాధించారు, క్రీస్తుని పూజించారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ మాట చెప్తే వాళ్ళు అంటారు, ఈ మాట చూపిస్తే ఇది కాదు మాకు క్లియర్గా అలా ఉన్నా చూపించాలంటారు. ఓసారి మన సోషల్ కాలు తగిలారు ఒకరు అలాంటి వాళ్ళు. అమ్మ తగిలారుగా. అప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. ఇది చూపిస్తే ఇది చల్లదా అన్నారు వాళ్ళు. అప్పుడు నేను అన్నాను సినిమా చూడకూడదు అని బైబిల్ ఎక్కడ ఉంది క్లియర్గా నాకు ముందే చూపించాను అన్న. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం, ఒక్కోసారి జవాబు కాదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నేను చెప్పింది? పాస్టర్ గారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు, పాస్టర్ గారికి ఏం తెలుసు, ఈజీగా నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఈజీగా బురిడి కొట్టించేయచ్చు, నల్లగా ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడు, చాలా ఈజీగా నేను జయించేస్తాను ఇవన్నీ అనుకున్నాడు అంటే. ఒకసారి ఎవరో కర్ణాటకలో కొట్టుగాడు పాస్టర్ గారు ఉంటే నల్లగా అమాయకులాగా ఉన్నాడు, ఈజీగా బురిడి కొట్టించే వచ్చాను వెళ్ళి ఆయనకి కదుపునందుకు క్రైస్తవుడు అయిపోయాడు మొత్తం. మా దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అమాయకుడే, కానీ పాస్టర్ గారిని నమ్ముకున్న దేవుడు అమాయకుడు కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు బైబిల్లో వ్యర్థమైన వాటిని చూడొద్దు అని ఉంది. వ్యర్థమైన వాటిని చూడొద్దు అంటే అందులో సినిమా వస్తాయి, సీరియల్ వస్తాయి, ఇంకా చెత్తం అన్నీ వస్తాయి. అర్థమైందా? బైబిల్లో మత్తు పానీయం సేవించవద్దు అని ఉంది. అందులో అన్ని రకాల మత్తు పానీయాలు. బ్రాందీ అని ఇప్పుడు ఈ కాలంలో బ్రాందీ అని పేరు పెట్టారు. పాతకాలంలో దాని పేరేంటి? ద్రాక్షారసం. పాతకాలంలో. అర్థమైందా? కానా వివాహంలోకి వెళ్ళినప్పుడు యేసయ్య ఏమన్నాడు? అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోతారు. ఏంటది? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు అది సేవించవద్దు, ద్రాక్షారసం ఈ ఆరోగ్యానికి హానికరం సేవించవద్దు అంటే అందులో అన్ని రకాలు
ఈ ద్రాక్ష రసం తాగొచ్చు, ఏది పళ్ళతో తీసిన జ్యూస్ ఇది తాగొచ్చు. ఇది పులిగి పెట్టి దీన్ని వైన్గా తయారు చేసేది అది తీసుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆ మాట చెప్పేసరికి వాళ్ళ బ్యాగులు చదివిన వాళ్ళు పారిపోయారు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంకో చోట ఇంకో కార్యక్రమం వస్తే మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్ళాం మళ్ళీ పారిపోయారు. ఈసారి ఇక్కడ పని అవ్వట్లేదని జంగారెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళిపోయినా ఇది తెలిసిన వాళ్ళు అందరూ వస్తున్నారని ఈసారి ఎక్కడికి వెళ్ళారంటే మైసూర్ కూడా వెళ్ళారు. అక్కడ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ జంగారెడ్డి కుటుంబం మసీష్ అంటారా, అక్కడ మా అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు రాజాన్ని తెలుసా మీకు అంటే అబ్బాయి మాకు తెలియదు అంటున్నారు. దేవుని స్తోత్రం. ఇండియా 72 సార్లు తెలియదు అంటున్నారు. తెలీదా? ఉండండి ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. నాకు చేశారు. చేస్తే వాళ్ళ దొంగలలో చెడగొట్టే వాళ్ళలో బాగు చేయడం రాదాలకి కడతం రాదాలకి చెడగొట్టే బ్యాచ్ అది. ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నప్పుడు, సమస్యలతో బాధపడుతున్నప్పుడు, దురాత్మలతో బాధపడుతున్నప్పుడు బాగు చేసి దేవుని దగ్గరికి తీసుకొచ్చి వాడి జీవితాన్ని కట్టడం రాదు వాళ్ళకి. ఏనండి జాగ్రత్తగా ఏనండి, వాడి జీవితాన్ని కట్టడం రాదు వాళ్ళకి, కానీ పాడు చేయటం మాత్రం వచ్చు. ఈ దినాల్లో జరిగేది అదే. చాలా దుర్బోధ ఉంది రకరకాలుగా. దేవునికి స్తోత్రం. అందరు చెప్తూ దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు క్రిస్మస్ డిసెంబర్ 25న లేకపోతే 23న లేకపోతే 21న ఇది కాదు ముఖ్యం. ముఖ్యం ఏంటి? సైతాన్ ఆలోచన ఏంటంటే ట్రాప్ చేస్తాడు, నీ మైండ్ని డైవర్ట్ చేస్తాడు. నువ్వు చేయవలసింది చేయనీయకోకుండా చేయకూడని చేసేటట్టు చేస్తాడు. జాగ్రత్త గుర్తుంచుకోండి, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అసలు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి ప్రార్థన చేస్తున్నావు అసలు గ్రహింపొస్తుందా నీకు? అసలు సైతాన్ నిన్ను ఏ రూట్లో తీసుకెళ్ళిపోతున్నాడు అసలు ఆలోచిస్తున్నావా? కొంతమంది ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడెక్కడో విమానాశ్రయాల చుట్టూ, రైల్వే స్టేషన్ చుట్టూ, మసీద్ సెంటర్లో మొత్తం అన్ని చోట్ల అడ్డడ్డడ్డు తిరుగుతుంటారు. దేవుని స్తోత్రం. అందుకే నేను మధ్యలో ఏం చేస్తా, ఇక్కడే ఉన్నారా అంట. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అంటే అపవాది చేసేది ఏంటంటే నీ మైండ్ డైవర్ట్ చేస్తాడు. జాగ్రత్తగానండి, నీ మైండ్ డైవర్ట్ చేస్తాడు. నువ్వు చేయవలసింది చేయనీయకోకుండా చేయకూడని పనులు చేసేటట్టుగా ఆలోచన కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. అందుకే ఏం చేయాలంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎలా వెళ్ళారయ్యా అంటే ఇసుకలో ప్రయాణం చేస్తే వెళ్ళారు ఒంట్ల మీద. దేవునికి స్తోత్రం. ఎలా వెళ్ళారయ్యా అంటే యేసు ప్రభు దగ్గరికి చలిలో వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఎలా వెళ్ళారయ్యా యేసు ప్రభు దగ్గరికి అంటే నక్షత్రం వాళ్ళకి త్రోవ చూపించింది, దారి చూపించింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? నువ్వు ప్రభు దగ్గరికి ఈ తూర్పు దేశపు జ్ఞానులకి ఎలాగైతే నక్షత్రం దారి చూపించిందో అలాగా ప్రభు దగ్గరికి రావడానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా దారి చూపించావా? దారి చూపించారమ్మా ఎప్పుడన్నా? మీ ముఖాలు సంతకెళ్ళిన ముఖాల్లాగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దారి చూపించారా? సాధారణంగా ఎవరు లోపడతారంటే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, శ్రమల్లో ఉన్నవాళ్ళు బేగా లోపడతారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే పాపం బాగా ఇబ్బంది పడిపోయి ఉన్నారుగా. అమ్మయ్య ప్రభు దగ్గరకు వస్తే ప్రభు సహాయం చేస్తారు అనే ఆలోచన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఒకవేళ తూర్పు దేశపు జ్ఞానులకి ఎలాగైతే ఆ వ్యక్తి ఆ యొక్క నక్షత్రం దారి చూపించిందో అలాగ నువ్వు యేసు ప్రభు దగ్గరికి ప్రజలకి దారి చూపించే ఒక నక్షత్రం లాగా నువ్వు ఉండాలి. ఆమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ చూసుకుంటేనేమో మనం రూతుకేమో ఇదిగో దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని బోయస్ అన్నాడు. అక్కడ చూసుకుంటేనేమో లేమంది దేవుడు నాకు బహుమానము దయచేశాడు అనంది. ఎక్కడ చూసుకుంటే దానికి అతీతంగా రివర్స్లో వీళ్ళే దేవుడికి సాక్షాత్తు దేవుడికే బహుమానం ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు ఇక్కడ. దేవుడికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవుడికి స్తోత్రం. తండ్రి ఎక్కడన్నా నా పుట్టినరోజు చేయండిరా కొంచెం అంటాడా? అంటాడా? ఇప్పుడు మీ అన్నాడయ్యా అంటాడా? రాము అన్నాడా? ఎక్కడ ఏ తండ్రి నా పుట్టినరోజు చేయండి అమ్మ కొంచెం అంటాడా? ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు, నలుగురు పిల్లలు అనుకోండి, నలుగురికి 4 పొట్లాల పప్పలు తెచ్చాను వస్తా దారిలో. నలుగురికి ఇచ్చిన తర్వాత తండ్రిని ఇచ్చాను. సరే నాకు కొంచెం పెట్టండిరా అంటాను. ఎందుకు కొంచెం పెట్టండిరా అంటున్నా? నాకు ఆకలేసా, నేను కొనుక్కోలేక.
అంటే ఈ నలుగురిలో ఎవరు మంచి మనసు ఉందో, ఎవరు నాన్నకి పెట్టాలి అనే మనసు ఉందా అని చెప్పి తండ్రి టెస్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి తక్కువైంది అడగడు. నీ మనసు ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో అక్కడ బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని విషయాల్లో నువ్వు ఎలా ఉంటున్నావో, వేరే విషయాల్లో ఎలా ఉంటున్నావో అక్కడ తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు అంట, మన దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. క్షణంగా అమ్మ నీకు 10 లక్షలు ఇస్తున్నాను, ఎవరికి కావాలి అన్నారనుకో, అందరూ ఏమంటారు? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలంట. ఇగో 10,000 వాళ్ళు దేవుని పని కోసం ఎవరిస్తారంటే ఏమంటారు? మనిషి మైండ్ సెట్ అలా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే దేవుని దగ్గర దేవుడు కూడా ఏంటంటే ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడికి. ఒక భక్తుడు అన్నాడు, ఒక ఆయన, డబ్బులు ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బులు వెదజల్లుతాడంటే దేవుని కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన డిఎల్ మూడి అనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, నువ్వు మారు మనసు పొందాను అని ఎవడన్నా వచ్చి నీ దగ్గర చెప్తే నమ్మొద్దు, వాడితో పాటుగా వాడి మనసు కూడా మారు మనసు పొందాలి అన్నాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. నేను ఫోన్లో ఒక దైవజనుడితో మాట్లాడతా, అయ్యా దేవుని కొరకు, దేవుని కోసం దేవుడు నన్ను మార్చిన తర్వాత దేవుని కోసం 13 కాసులు బంగారం అమ్మేశానయ్యా, మందిరం ఎడల్పు చేయడానికి అయితేనే, దేవుని మందిరం పనుల కోసం అని చెప్పాను ఆయనతో. ఇది త్యాగం, ఇది కనపడతారు కానీ ఇది దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. ఆ దేవుని మీద నీ మనసు అలా ఉంటే, ఎవరైతే ఆయన మీద పూర్ణ మనసుతో, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధనలోకి వచ్చాక 10 ఆజ్ఞల్ని దేవుడు 2 ఆజ్ఞల కింద మార్చేశాడు. 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ మనసుతోను, పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాగ తింటున్నావో, అన్ని సమకూర్చుకుంటున్నావో, అలాగ కనీసం అంతగా పోయినా ఎంతో కొంత పేదలకు సాయము చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆఖరిగా ఈ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన చెప్పులు కుట్టుకునేవాడంట, జాగ్రత్తగా ఒక అతను. కానీ యేసు ప్రభు వారి పట్ల చాలా అతీతమైన ప్రేమ ఉండేదంట మనసులో, యేసయ్య మీద. జాగ్రత్తగానండి. ఒక రోజున చెప్పులు కొడతా ఆయన, యేసు ప్రభు వారు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అంటావు ఆయన అని ఒక ఆలోచన వచ్చిందండి. దేవుని స్తోత్రం. ఈయన ఆలోచనలో పడి చిన్న చిన్న చెప్పులు కుట్టేశాడు, చిన్న. ఇలా ఉంటాడే యేసయ్య చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు. ఆయన కుట్టేసి ఒక రోజున, యేసయ్యా క్రిస్మస్ అయ్యా నా ఇంటికి రాయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు రోజు ఇంట్లో. దేవుని స్తోత్రం. పండగయ్యా నీవు ఈ లోకానికి వచ్చిన రోజయ్యా నా ఇంటికి రావా యేసయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఒక రోజున కల్లో యేసయ్యా రేపొద్దుట నేను నీ ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. రేపొద్దుట నేను మీ ఇంటికి వస్తున్నాను అని ప్రభు చెప్పారంట. జాగ్రత్తగా ఆ తెల్లారి లేచిపోయి గవగా స్నానం చేసేసి గవగా మంచి బట్టలు వేసుకుని ఈ పేదవాడు యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎదురు చూస్తుంటే పొద్దున్నుంచి మధ్యాహ్నం అయిపోయింది, యేసయ్య రాలా. సాయంకాలం అయిపోయింది, యేసయ్య రాలా. ఒక చిన్న పిల్లోడిని ఎత్తుకుని వర్షం పడుతుంటే, వర్షంలో ఒక తల్లి వచ్చిందంట. ఏ బాబు వర్షం పడుతుంది బాబు, కాసేపు ఇక్కడ ఉంటాను బాబు అని. ఆ దారి అమ్మటి వెళ్తా అమ్మా నేను ఈ యేసయ్య కోసం తయారు చేశాను ఈ చెప్పులు. ఈ ఎలాగో చిన్న పిల్లోడు తీసుకొచ్చావు కదా, ఇదిగో ఈ చెప్పులు పిల్లోడికి తొడిగి ఇచ్చాను. ఆ పిల్లోడికి ఇచ్చేసాడంట ఆ తల్లికి, ఆ పిల్లవాడి తల్లికి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇది అయిపోయింది, కాసేపటికి ఒక ముసలాయిన సల్లో ఉణుకుతా వచ్చాడంట గబగబా. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చలిబాధ, మహాబాధ. ప్రభు ఏదైనా బలంగా సహాయం చేస్తే, పేదోళ్ళకి దుప్పట్లు వంటాలు, పేదోళ్ళకి ఇలాంటి ఏదో ఒకటి మనం చేయాలి. దేవుడు ఏదైనా బలంగా సహాయం చేస్తే, మీరు చేయట్లేదు, మిమ్మల్ని అడగట్లే నేను. నా దేవుడు నాకు ఏదైనా సహాయం చేస్తే నా ఆలోచన మీకు చెప్తున్నా. దేవుని స్తోత్రం. చలిబాధ ఓ పూట భోజనం పెట్టినా తింటారు అయిపోద్ది, కానీ ఓ దుప్పటి ఇచ్చమంటే దగ్గర 2-3 సంవత్సరాలు కప్పుకుంటారు. దేవుని స్తోత్రం. అందరి చేద్దాం దేవుని స్తోత్రం. అయితే ఈ చల్లో ముసలాయన వస్తే ఆయనకు దుప్పటి ఇచ్చాడంట ఈ పెద్ద ఆయన కప్పుకోమని. ఆ పిల్లోడిని ఎత్తుకొచ్చిన ఆమె వెళ్ళిపోయింది చెప్పులు తీసుకుని. ఈ చల్లో వచ్చిన పెద్ద ఆయన కూడా వెళ్ళిపోయాడు దుప్పటి తీసుకుని. వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి దిగులు పట్టుకుంది. ఎవరికి? ఇక్కడే ఉన్నారా అమ్మ? ఇక్కడే ఉన్నారా?
చెప్పులు కుట్టుకునే పెద్ద ఆయనకి దిగులు పట్టుకుంది. యేసయ్య వస్తా అన్నాడు, రాలేదేంటి అని చెప్పి దిగులు పట్టుకుంది. అలాగ దిగులుగా దిగాలుగా పడుకున్నాడు అంత నీరసంగా, నిద్రట్టేసింది. నిద్రలో ప్రభు మాట్లాడుతున్నాడు అంత స్వరంతో. దేవునికి స్తోత్రం. ఆ యొక్క నీ ఇంటికి చిన్న పిల్లోడి ఎత్తుకుని ఒక మనిషిలాగా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేనే అంటున్నాడు అంత. దేవునికి స్తోత్రం. నీ ఇంటికి చల్ల వణికిపోతున్న ముసలివాడిలాగా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేనే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. నీలో ఆసక్తి ఉంటే ఎలాగైనా ఆయన నీతో మాట్లాడతాడు, ఎలాగైనా నీ దగ్గరికి వస్తాడు. అవసరమైతే గతంలో చెప్పాను ఒకసారి, మారు వేషంలో కూడా నిన్ను టెస్ట్ చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు. ఒక సమయంలో ఒక మీటింగ్లో, నేను ఒక చోటన రాత్రి మీటింగ్లో ఉన్నప్పుడు, ఇదిగో ప్రభు వస్తున్నారు ఈ సమయంలో మిమ్మల్ని స్వస్థపరచడానికి అని ఒక దైవజనుడు అనబోతున్నాడు. అనకముందే నాకు దేవుడు చాలా స్పష్టంగా యేసు ప్రభు వారి పాదాల గుర్తులు చూపిస్తున్నారు. ఆయన గాయపడిన పాదం అరికాలు చూపిస్తున్నారు. ఆయన ఆ మాట అనకముందే దేవుడు ఈ దర్శనం చూపించిన తర్వాత ఆయన ఈ మాట అంటున్నారు. ప్రభు వస్తున్నారు ఇక్కడికి ఈ సమయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు కాదే నిన్ను స్వస్థపరిచేది, యేసు ప్రభు వారు నిన్ను స్వస్థపరచాలి. ఆమేనండి. యేసు ప్రభు వారు నిన్ను బాగు చేయాలి. ఆమేనండి. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. ఆమేనండి. యేసయ్య నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఆమేనండి. నువ్వు నమ్మితే ఆయన అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ చెబుతుంది దేవుని స్తోత్రం. గొప్ప దేవుడు అండి మన దేవుడు. నిజంగా చాలా చాలా గొప్ప దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యం దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో ఈ క్రిస్మస్ నెలలో దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నీ హృదయం ఎలా ఉండాలంటే సమస్తం, ఎవ్రీథింగ్ మై జీసస్, సమస్తము యేసయ్య. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ఆ పేదవాడు చెప్పులు కుట్టుకునేవాడు అనుకుంటున్నాడంటే యేసయ్యా నా ఇంటికి రాయ్యా అని అనుకుంటున్నాడంట. ఏది నీకు ఆ మనసు తండ్రి అయిన దేవుడు నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే ప్రభు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆయన సశివుడు, ఆయన సర్వాధికారి, ఆయన ప్రతి ఒక్కరిని చూచుచున్నవాడు. ఆయన ఇదిగో ఆయన నీ నోటి మాటలు ఎరిగి ఉన్నాడు, ఆయన నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, నీ అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రభు సముఖంలో ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి వందనాలయ్యా, ప్రభు సముఖంలో ప్రభువానికి వందనాలు. ఆయన తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి వందనాలయ్యా, యేసయ్యానికి వందనాలయ్యా, యేసయ్యానికి స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. దేవునికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, ప్రభువానికి స్తుతులు. ప్రభా ఇదిగో నిరాకరించబడిన లేయా, తృణీకరించబడిన లేయా, ఇదిగో జబ్బు కలిగిన లేయా, ఇదిగో ఆ యొక్క అనేక మంది చేత నిరాకరించబడింది. ఇదిగో అట్లాంటి వ్యక్తికి దేవుడు బహుమానం వెంబడి బహుమానం ఇచ్చాడు, బహుమానం వెంబడి బహుమానం ఇచ్చాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడు, ఒకవేళ నువ్వు నిరాకరించబడితే భయపడవద్దు. దేవుడు నీకు బహుమానాన్ని గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఆయన ఇదిగో ఆ యొక్క రూతుతో ఆ యొక్క బోయాజు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లుగా నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణ
ఘనమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు శిశువుగా ఉన్న యేసయ్యని ఆరాధించడానికి వచ్చి, పూజించడానికి వచ్చి బంగారము, సాంబ్రాణి, బోళము యేసయ్యకి అర్పించారు. ఇదిగో బంగారము అనగా ఆయన రాజు అయి ఉన్నాడు. ఇదిగో బోళము అనగా ఇదిగో ఆయన సకల మానవాళి కోసం ఆయన మరణిస్తాడు అని అర్థం. ఇదిగో సాంబ్రాణి అనగా ఆయన ఇదిగో యాజకుడే ఉన్నాడు అని అర్థము. ఆయన ప్రధాన యాజకుడే ఉన్నాడు. ప్రభు సముఖంలో ఆయన దేవుడై ఉన్నాడు. ఇదిగో నీ ప్రార్థన, నా ప్రార్థన ధూపం వలె ఆయన యొద్దకు చేర్చుకుంటున్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ చలిలో, ఆ యొక్క భయంకరమైన స్థితిలో అనేక మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఇదిగో శిశువుగా ఉన్న యేసయ్యను చూడడానికి ఎంతో ప్రయాసతో వచ్చారు. ఇదిగో దేవుని కొరకు అనేక మంది ప్రజలను దేవుని యొద్దకు నడిపించే ఒక నక్షత్రం వలె ఉండాలి. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుని నక్షత్రం ఎలాగైతే నడిపించిందో అలాగే అనేక మందిని నడిపించే నక్షత్రం వలె ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా నా హృదయంలోకి రండయ్యా, ఇదిగో నా హృదయాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నానయ్యా. అందరూ అడిగిన నోరు తెరవండి. యేసయ్యా నా హృదయాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నానయ్యా. అయ్యా నా హృదయంలోకి రండి నాయన. అయ్యా నా హృదయాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నానయ్యా. ఆ తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళం అర్పించారు. నీవు నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తావా? ఈ సమయంలో ప్రభు సముఖంలో ప్రార్థన చేయి. ప్రభు నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. ప్రభు నా హృదయంలోకి రండి అయ్యా, నా హృదయంలోకి రండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరు నోరు తెరుద్దాం. ప్రభువా నా హృదయంలోకి రండి నాయన. ప్రభువా నా బ్రతికలోకి రండి అయ్యా. ప్రభువా నా జీవితంలోకి రండి నాయన. అయ్యా నా జీవితాన్ని మార్చండి అయ్యా. అయ్యా నా బ్రతికిని మార్చు నాయన. అయ్యా నా హృదయాన్ని ఇదిగో వెలుగుతున్న నక్షత్రం వలె చేయండి అయ్యా. అయ్యా నా హృదయాన్ని ఇదిగో అనేక మందికి వెలుగుగా చేయండి నాయన అని ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటూ ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ రాబాదాల రాకందాల హలబరందరతర